ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం 2 ప్రోగ్రామ్స్ ని డిస్కస్ చేస్తాం. అవేంటి అంటే ఒక నెంబర్ ఇస్తే దాని పవర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అదొకటి. సెకండ్ ఏంటంటే ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ యొక్క పాలిండ్రామ్ ని ఫైండ్ చేస్తాం. ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ పాలిండ్రామ్ నెంబరా కాదా అనేది ఫైండ్ చేస్తాం. ఈ 2 ప్రోగ్రామ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ని మనం ఫస్ట్ వన్ ఏంటంటే ఒక నెంబర్ ఇచ్చి దాని పవర్ ని క్యాలిక్యులేట్ చేయడం. ఈ పవర్ క్యాలిక్యులేట్ చేయడం అనేది మనం వైల్ లూప్ యూజ్ చేసుకొని చేయొచ్చు, లేదంటే పవ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. పవ్ అనేది ఏంటంటే పవర్ అని అర్థం. ఫస్ట్ వైల్ లూప్ యూజ్ చేసుకొని ఒకసారి చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఇది మనకు తెలుసు, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఇంట్ మెయిన్, ఇంట్ బేస్. మెయిన్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్స్ ఏవేవి తీసుకున్నాం, బేస్ ఒకటి, EXP ఒకటి. ఇంట్ బేస్ EXP అని ఉంది. EXP అంటే ఎక్స్పోనెంట్ అని అర్థం. సో 2 వేరియబుల్స్ ని తీసుకున్నాం, బేస్ ఒకటి, ఎక్స్పోనెంట్ ఒకటి. నెక్స్ట్ లాంగ్ రిజల్ట్ ఈక్వల్స్ టు 1. సో మన రిజల్ట్ అనేది ఒకవేళ లాంగ్ వస్తే అందుకని చెప్పి లాంగ్ అని తీసుకున్నాం, లేదంటే మనం ఫ్లోట్ అని కూడా తీసుకోవచ్చు. printf ఎంటర్ ఏ బేస్ నెంబర్. మనకు కావాల్సిన బేస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బేస్ నెంబర్ ని ఎంటర్ చేస్తాం. scanf %d %base. మనం ఎంటర్ చేసిన దాన్ని స్కాన్ చేసుకోవాలి కదా, సో అందుకని %base అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ printf ఎంటర్ అన్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. సో దాని వాల్యూ కూడా ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం బేస్ వాల్యూ 3 ఇచ్చాం అండ్ ఎక్స్పోనెంట్ వాల్యూ 4 ఇచ్చాం, అంటే 3/4 వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలన్నమాట. సో అది దానంతటి క్యాలిక్యులేట్ చేసి మనకు చూపిస్తుంది. సో ఎక్స్పోనెంట్ 4 అని ఇవ్వగానే ఆ ఎక్స్పోనెంట్ ని రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు వైల్ ఎక్స్పోనెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎక్స్పోనెంట్ అనేది 0 అయితే ఏమవుతుంది, మనకి 1 అవుతుంది. అలా ఎక్స్పోనెంట్ 0 కాలేదు అంటే అప్పుడు ఏం చేస్తున్నాం, రిజల్ట్ స్టార్ ఈక్వల్స్ టు బేస్. రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇంటూ బేస్ అనమాట. ఇనీషియల్ గా మనకి రిజల్ట్ వాల్యూ ఎంత 1. సో 1 ఇంటూ బేస్ అంటే ఎంత 3. 1 ఇంటూ 3 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ని డిక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఈక్వల్, ఇక్కడ ఇప్పుడు వైల్ లూప్ రన్ చేస్తున్నాం. ఎక్స్పోనెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇంటూ బేస్ అని ఇచ్చాం. రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇంటూ బేస్ అని ఇచ్చాం. ఇప్పుడు ఎక్స్పోనెంట్ వాల్యూ 4, ఇక్కడ 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, కండిషన్ ట్రూ అయింది. సో రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ అంటే ఇప్పుడు ఇనీషియల్ గా 1 ఉంది. 1 ఇంటూ బేస్ అంటే బేస్ నెంబర్ మనం 3 ఇచ్చాం, 1 ఇంటూ 3 అనమాట. ఇప్పుడు ఎక్స్పోనెంట్ ని కొంచెం డిక్రీజ్ చేస్తుంది. సో 4 నుంచి డిక్రిమెంట్ అవుతుంది అంటే 3 అవుతుంది. ఇప్పుడు 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇందాక మనం రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇంటూ బేస్ అని క్యాలిక్యులేట్ చేసాం కదా, 1 ఇంటూ 3. సో ఇప్పుడు రిజల్ట్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఇప్పుడు ఎక్స్పోనెంట్ వాల్యూ 3 ఉంది. రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ వాల్యూ ఎంత ఉంది, 3. సో బేస్ వాల్యూ ఎంత అంటే 3 ఇంటూ బేస్ ఎంత 3. 3 3 is 9. సో 9 స్టోర్ చేసుకుంటుంది రిజల్ట్ లో. ఇప్పుడు ఎక్స్పోనెంట్ వాల్యూని తగ్గిస్తుంది. సో 2 అవుతుంది. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు 9 కదా మనకు రిజల్ట్ స్టోర్ అయింది, 9 ఇంటూ బేస్ 9 ఇంటూ 3. సో 9 3 is 27 క్యాలిక్యులేట్ చేసి అది రిజల్ట్ లో ఉంచుకుంటుంది. ఎక్స్పోనెంట్ ని మళ్ళీ డిక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్పోనెంట్ వాల్యూ ఎంత 1. సో 1 ఈక్వల్స్ టు 0, 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు ఎందులో ఎంత ఉంది 27. సో 27 ఇంటూ బేస్ 3, 27 ఇంటూ 3 81. సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పోనెంట్ ని ఇంకొంచెం రెడ్యూస్ చేస్తాం, 0 అయిపోయింది. 0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, కండిషన్ ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయిందంటే పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. ఆన్సర్ ఈక్వల్స్ టు రిజల్ట్ లో ఎంత వాల్యూ ఉంది, 81 ఉంది. సో ఆ 81 ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ లూప్ ఎలా రన్ అయిందో మీకు అర్థమైంది కదా. రిజల్ట్ ఫస్ట్ ఇనీషియల్ గా 1, తర్వాత 1 ఇంటూ 3 చేస్తే ఆ 3 వాల్యూ రిజల్ట్ లో స్టోర్ అయింది. నెక్స్ట్ 3 ఇంటూ 3 చేసాం, 9 అయింది. ఆ రిజల్ట్ వాల్యూ 9 లో స్టోర్ అయింది. అలా ఎక్స్పోనెంట్ ని డిక్రీజ్ చేసుకుంటూ వచ్చాం. అవుట్పుట్ ఏమొచ్చింది అంటే బేస్ నెంబర్ 3 మనం ఎంటర్ చేసింది అండ్ ఎక్స్పోనెంట్ వాల్యూ 4. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 81. సేమ్ ప్రోగ్రామ్ నే మనం పవ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఎలా చేస్తున్నాం ఒకసారి చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ math.h. ఈ మ్యాథ్ అనేది ఇది ఒక ఫంక్షన్ అనమాట. మనం క్యాలిక్యులేట్ చేస్తున్న దాంట్లో పవ్ అనే ఫంక్షన్ ఏంటి, మ్యాథ్ లైబ్రరీకి సంబంధించింది. సో అందుకని మ్యాథ్ ఫంక్షన్ అని చెప్పి మ్యాథ్ అనే ప్రీ ప్రాసెసర్ ని తీసుకున్నాం. ఇంట్ మెయిన్ డబల్, ఇవన్నీ డబల్ లో తీసుకున్నాం. బేస్, ఎక్స్పోనెంట్, రిజల్ట్ 3 కూడా డబల్ లో ఉన్నట్టు, ఒకవేళ ఎంత పాయింట్స్ ఇచ్చినా కూడా క్యాలిక్యులేట్ చేసేటట్టు. printf ఎంటర్ ఏ బేస్ నెంబర్ అండ్ scanf, మనం దాన్ని ఎంటర్ చేశాక రీడ్ చేసుకోవాలి. ఎంటర్ అండ్ ఎక్స్పోనెంట్ scanf. సో అది కూడా LF అని ఎందుకు ఇచ్చామంటే లాంగ్ ఫ్లోట్ అని అర్థం. అండ్ ఇప్పుడు స్కాన్ చేసుకునే ఎక్స్పోనెంట్ వాల్యూ కూడా మనకి
ట్రీట్ చేసుకుంటుంది. ఎక్స్పోనెంట్ బేస్ నెంబర్ వాల్యూస్ ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే రిజల్ట్ ఈక్వల్స్ టు పవ్ ఆఫ్ బేస్ కామా ఎక్స్పోనెంట్. సో పవ్ అనే ఫంక్షన్ యూజ్ చేసామంటే అది దానంతా అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. బేస్ అండ్ ఎక్స్పోనెంట్ ని తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.3 అండ్ 4.5 ఇచ్చాం ఎక్స్పోనెంట్. 2.3 అనేది బేస్ నెంబర్ ఇచ్చాం. ఆ రిజల్ట్ అనేది పవ్ అనే ఫంక్షన్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ లో సేవ్ అవుతుంది. ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ 1 LF పవర్ 1 పర్సెంటైల్ 1 LF ఈక్వల్స్ టు పర్సెంటైల్ 2 LF. సో బేస్ ఎక్స్పోనెంట్ రిజల్ట్ ఫస్ట్ ఏంటి బేస్ పవర్ ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు అని చెప్పి రిజల్ట్ లో స్టోర్ అవ్వాలి. సో రిజల్ట్ ఎంత ఉంది అంటే ఇప్పుడు 2.3 4.5 పవర్ చేస్తే 42.44 అది మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఇది మనం 2 ways లో చెప్పాం. ఇక్కడ ఏం చేయలేదు, పవర్ అనే ఫంక్షన్ ఇచ్చాము అంతే. పవర్ ఇవ్వగానే దాని తర్వాత క్యాలిక్యులేట్ అయింది. నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా వైల్ లూప్ యూజ్ చేసుకొని అదే కండిషన్. ప్రోగ్రామ్ అయితే ఇక్కడ మీకు పెడుతున్నాను, ఒక్కసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లూప్ ఎలా రన్ అవుతుందో మీకు అయితే అర్థమై ఉంటుంది. ఒకసారి చూడండి. పబ్లిక్ క్లాస్ పవర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలిసింది. బేస్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నాం, ఇంట్ బేస్ ఈక్వల్స్ టు 3 తీసుకున్నాం, ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు 4, లాంగ్ రిజల్ట్ ఈక్వల్స్ టు 1, వైల్ ఎక్స్పోనెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అక్కడ ఎక్స్పెన్ ఇచ్చాం, ఎక్స్పోనెంట్ అనేది 4 ఇప్పుడు. సో 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ అయింది. అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇంటూ బేస్. సో రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ అంటే 1 ఉంది, 1 ఇంటూ బేస్ ఎంత 3, 1 ఇంటూ 3. ఇప్పుడు రిజల్ట్ వాల్యూ రిజల్ట్ లో ఎంత స్టోర్ అవుతుంది అంటే 3 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పోనెంట్ ని తగ్గిస్తున్నాం, ఎంత అవుతుంది 4 ని డిక్రీజ్ చేస్తే 3. సో అలా లూప్ రన్ అవుతుంది ఎంతవరకు 0 వరకు. సేమ్ అంతా కూడా సేమ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆన్సర్ ఈక్వల్స్ టు అని చెప్పి రిజల్ట్ ప్లస్ రిజల్ట్ అని ఇచ్చాం. ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది, దాంట్లో ఏదైతే అడ్రస్ ఉందో అది తీసుకుంటుంది. రిజల్ట్ లో మనకి ఎంత వాల్యూ ఉంది 81 అనేది ఉంది. 81 ని ప్రింట్ చేస్తుంది. సేమ్ మళ్ళీ అలానే పవ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని అది ఒకసారి చూద్దాం. పబ్లిక్ క్లాస్ పవర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. నెక్స్ట్ ఇంట్ బేస్ ఈక్వల్స్ టు 3 ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నాం. డబల్ రిజల్ట్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ పవ్. ఇక్కడ చూడండి రిజల్ట్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ పవ్. మనం మ్యాథ్ అనే ఫంక్షన్ ని పైన డిక్లేర్ చేయలేదు కాబట్టి, మ్యాథ్ అనే లైబ్రరీని డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇక్కడ మ్యాథ్ డాట్ పవ్ అని తీసుకున్నాం. బేస్ ఎక్స్పోనెంట్ మిగిలిందంతా సేమ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆన్సర్ ఈక్వల్స్ టు ప్లస్ రిజల్ట్. రిజల్ట్ లో ఏదైతే స్టోర్ అయిందో ఆ వాల్యూ అనమాట. ఇక్కడ ఎక్స్పోనెంట్ వాల్యూ మనం -4 అని ఇచ్చాం. సో -4 అనగానే అది జీరోస్ లో వస్తుంది ఆన్సర్. 0.012345 ఇలా వచ్చింది ఆన్సర్. ఇప్పుడు వరకు మనం వైల్ లూప్ యూజ్ చేసుకొని చూసాం. పవ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని చూసాం. అదే ఒకసారి ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఎలా చేస్తున్నాం. పబ్లిక్ క్లాస్ పవర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇంట్ బేస్ ఈక్వల్స్ టు 3 ఎక్స్పోనెంట్ ఈక్వల్స్ టు 4, లాంగ్ రిజల్ట్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ కండిషన్ చూడండి, ఫర్ ఎక్స్పోనెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 సెమీకాలన్ ఇచ్చాం పైన. నాట్ ఈక్వల్స్ టు 0 మైనస్ ఎక్స్పోనెంట్ ని రెడ్యూస్ చేస్తున్నాం. ఎక్స్పోనెంట్ నాట్ ఈక్వల్స్ 0 అవ్వగానే రిజల్ట్ ఇంటూ బేస్ అది తీసుకుంటుంది. రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇంటూ బేస్. ఎక్స్పోనెంట్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వగానే ఎక్స్పోనెంట్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు రిజల్ట్ అనేది రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఇంటూ బేస్. సో 1 ఇంటూ 3 అలా క్యాల్కులేట్ చేస్తూ వస్తుంది. లాస్ట్ లో మనకి అవుట్పుట్ రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది 81 అని. మొత్తం ఇదైతే మనం 3 టైప్స్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్ చూసుకుంటే డిఫైన్ ఆర్ పవర్ ఫంక్షన్ అనగానే మనకి పవర్ లోకి వెళ్తుంది అనమాట. పవర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తుందో అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. ఇక్కడ ఐడిఎక్స్ అంటే పవర్ లో ఎంత వాల్యూ ఇస్తామో ఆ వాల్యూనే ఐడిఎక్స్ అంటున్నాం. సో ఐడిఎక్స్ ఈక్వల్స్ టు 1 అయితే ఏం చేస్తున్నాం, ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ ని రిటర్న్ చేస్తాం, అంటే నెంబర్ ని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఎల్స్ రిటర్న్ నమ్ ఇంటూ ఆర్ పవర్. అలా కాలేదంటే ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 తీసుకున్నాం అనుకుందాం. ఆ 10 తీసుకుంటే పవర్ వాల్యూ ఎంతైతే క్యాల్కులేట్ చేసుకుంటున్నాం ఆ పవర్ అలా క్యాల్కులేట్ చేశాక ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ పవర్ యూజ్ చేయగానే ఆ పవర్ ఫంక్షన్ లోకి వెళ్తుంది. ఆ పవర్ ని ఎలా క్యాల్కులేట్ చేయాలో అలా క్యాల్కులేట్ చేస్తుంది. బేస్ అనేది అండ్ ఎక్స్పోనెంట్ అనేది ఎలా తీసుకుంటుంది. బేస్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్, exp ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఇండెక్స్. ఆర్ పవర్ ఈక్వల్స్ టు ఆర్ పవర్ లోపల బేస్ ఎక్స్పోనెంట్ ఉన్నాయి. సో ప్రింట్ఎఫ్ రైజ్ టు ఫార్మాట్ ఏంటి, బేస్ ఎక్స్పోనెంట్ ఆర్పిఓ అంటే ఆర్ పవర్ ప్రింట్ అవ్వాలి. సో 10 రైజ్ టు 3, 10 క్యూబ్ ఎంత అంటే 1000 కదా. సో అలా ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమో కాదో చెప్పాలి. ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఎక్కువ ఇవ్వట్లేదు, అంటే ఒకదానికి ఇస్తున్నాను. మీరు మిగిలిన వాటికి చూసుకుంటే మీకు ఈజీగా. ప్రోగ్రామ్ అయితే లాజిక్ అక్కడ అర్థం చేసుకోండి. మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు.
ఓకే, నెక్స్ట్ ఒక నెంబర్ పాలిండ్రోమో కాదో ఎలా చెక్ చేస్తాం? అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటంటే మనం ఇచ్చింది రివర్స్ లో రాసినా కూడా అదే నెంబర్ వస్తే అది పాలిండ్రోమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు 101 తీసుకుంటే అది 101 ని స్ట్రైట్ గా రాసినా రివర్స్ లో రాసినా ఒకటే 101 ప్రింట్ అవుతుంది. అలా అన్నమాట. ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమో కాదో చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int మెయిన్ ఫంక్షన్ int n రివర్స్ dn ఈక్వల్స్ టు 0 రిమైండర్ ఒరిజినల్ in. ఒరిజినల్ in అనేది ఏంటంటే ఒరిజినల్ ఇన్పుట్, రివర్స్ dn రివర్స్డ్ n నంబర్ n ఈక్వల్స్ టు 0 అనమాట. printf ఎంటర్ అన్ ఇంటీజర్, ఏదైతే ఇంటీజర్ ఎంటర్ చేస్తామో దాన్ని ఎంటర్ చేస్తాం. సో దాన్ని రీడ్ చేసుకోవాలి. n కింద తీసుకుంటున్నాం. కన్సిడర్ చేసింది ఏంటంటే స్మాల్ n లోకి తీసుకుంటుంది మనం ఎంటర్ చేసిన ఇంటీజర్. సో ఇప్పుడు ఒరిజినల్ ఇన్పుట్ ఏంటి అంటే n అవుతుంది. ఒరిజినల్ ఇన్పుట్ ఈక్వల్స్ టు n అనమాట. ఇప్పుడు వైల్ n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, n అనేది 0 కాకపోతే ఇప్పుడు రిమైండర్ ఈక్వల్స్ టు n%10. n అనేది మనం ఎంటర్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ 101 అనుకుందాం. 101 డివిజిబుల్ బై పర్సెంటైల్ బై 10 చేసాం. ఆ వాల్యూని రిమైండర్ లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు రివర్స్డ్ n ఈక్వల్స్ టు రివర్స్డ్ n ఇంటూ 10. ఈ రివర్స్డ్ n ఇనీషియల్ గా 0 ఉంది. 0 ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఈ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? ఎంత వస్తుంది? 1 వస్తుంది రిమైండర్. ఇప్పుడు 1 ఇంటూ 10 సారీ రివర్స్డ్ నెంబర్ ఎంత ఉంది? 0 ఇంటూ 10. సో ఎంత అవుతుంది? 0 అవుతుంది. 0 ప్లస్ 1. సో రివర్స్డ్ n లోపలికి వాల్యూ ఎంత ఉంది అంటే ఇప్పుడు 1 ఉంది. ఎందుకంటే రిమైండర్ వాల్యూ మనకు 1 వచ్చింది. ఇప్పుడు n ఈక్వల్స్ టు n బై 10. సో n అంటే 10. 10 ఈక్వల్స్ టు 10 బై 10. n అంటే ఇక్కడ 101. 101 ఈక్వల్స్ టు 101 బై 10 అంటే 10.1 అవుతుంది n వాల్యూ. సో n వాల్యూ ఏమవుతుంది? 0కి ఈక్వల్ అవ్వలేదు. సో మళ్ళీ రిమైండర్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు 10.1 అనమాట తీసుకుంటుంది. రిమైండర్ ఈక్వల్స్ టు 10.1 బై పర్సెంటైల్ 10. దాన్ని క్యాల్కులేట్ చేస్తుంది. ఇలా రివర్స్ n లోకి ఉంచుకుంటుంది. ఆ వాల్యూని రిమైండర్ లో సేవ్ చేసుకుంటుంది. ఆ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.1 వచ్చింది. ఇప్పుడు ఆ 0.1 అనేది రివర్స్డ్ n ఈక్వల్స్ టు రివర్స్డ్ n ఇంటూ 10 అని ఉంది కదా. సో ఇప్పుడు ఇనీషియల్ గా రివర్స్డ్ n వాల్యూ ముందు 0 ఉండేది. ఇప్పుడు మనం ముందు స్టెప్ చేశాక 1 అయింది. సో 1 ఇంటూ 10 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 ప్లస్ ఇదంతా 0.1. 10 ప్లస్ 0.1 ఎంత అవుతుంది అంటే 10.1 అవుతుంది. నెక్స్ట్ n ఈక్వల్స్ టు n బై 10. సో ఇప్పుడు n వాల్యూ ఎంత ఉందంటే 10.1 ఉంది. సో 10.1 బై 10 ఎంత అవుతుంది? 1.01 అవుతుంది. ఆ 1.01 అనేది నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ. ఇప్పుడు మళ్ళీ రిమైండర్ క్యాల్కులేట్ చేసుకుంటుంది. 1.01 పర్సెంటైల్ 10. ఇలా లూప్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ఎంత ఎంటర్ చేసామంటే 101 ఎంటర్ చేసాం. ఆ రివర్స్డ్ n లోపల మనకి 101 వచ్చే వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అలా వచ్చింది అంటే అప్పుడు ఏమవుతుందంటే అది పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది. అలా ఒరిజినల్ ఇన్పుట్ అండ్ రివర్స్డ్ n రెండు కూడా కరెక్ట్ గా రాకపోతే అది నాట్ ఏ పాలిండ్రోమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమ్ నెంబరా కాదా సేమ్ ప్రోగ్రామ్ ని ఒకసారి జావాలో చూద్దాం. లాజిక్ అయితే సేమే. పబ్లిక్ క్లాస్ పాలిండ్రోమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 121 రివర్స్డ్ ఇంటీజర్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. రిమైండర్ ఒరిజినల్ ఇంటీజర్. ఇప్పుడు ఒరిజినల్ ఇంటీజర్ ఈక్వల్స్ టు నంబర్ అవ్వాలి మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ నెంబర్. వైల్ నమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. నమ్ అనేది మనం ఏం తీసుకున్నాం? 121. సో 121 అనేది ఈ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. కండిషన్ ట్రూ అయింది. అప్పుడు ఏం చేస్తున్నామంటే రిమైండర్ క్యాల్కులేట్ చేయాలి. ఏదైతే 121 తీసుకున్నామో దాన్ని పర్సెంటైల్ 10 చేస్తాం. అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. రివర్స్డ్ ఇంటీజర్ ఈక్వల్స్ టు రివర్స్డ్ ఇంటీజర్ ఇంటూ 10. ఇనీషియల్ గా మనకి రివర్స్డ్ ఇంటీజర్ 0 తీసుకున్నాం. 0 ఇంటూ 10 ఎంత? 0 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది అంటే 1. ఆ 1 వాల్యూ అనేది రివర్స్డ్ ఇంటీజర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు రివర్స్డ్ ఇంటీజర్ వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ నమ్ ఈక్వల్స్ టు నమ్ బై 10 అంటే 121 కదా. 121 బై 10. 121 బై 10 అంటే ఎంత వస్తుంది వాల్యూ? 12.1 వస్తుంది. 12.1 అనేది నంబర్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ నెంబర్ అనేది మళ్ళీ నమ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉంది కదా అక్కడికి వెళ్తుంది అనమాట. 12.1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు మళ్ళీ రిమైండర్ క్యాల్కులేట్ చేస్తాం. 12.1 పర్సెంటైల్ 10 చేస్తాం అనమాట. ఆ వాల్యూ మళ్ళీ రిమైండర్ లో స్టోర్ అవుతుంది. ఇలా లూప్ అనేది రన్ అవుతుంది. నంబర్ అనేది ఈక్వల్స్ టు 0 అయ్యే వరకు కండిషన్ లూప్ అనేది అలా రన్ అవుతుంది. ఒకవేళ లూప్ అనేది రన్ అవుతూ 0 వచ్చేసింది అనుకో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి రివర్స్డ్ ఇంటీజర్ లోని ఒరిజినల్ ఇంటీజర్ ఉందో లేదో చూసుకోవాలి. 121 రెండు ఈక్వల్ అయ్యాయి అనుకో మనం తీసుకుంది పాలిండ్రోమ్ నంబర్ అని చెప్తాం. అలా కాకపోతే ఇస్ నాట్ ఏ పాలిండ్రోమ్ నంబర్ అంటాం. నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ ని ఒకసారి పైథాన్ లో చూద్దాం. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా. n ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్
ఇన్పుట్ ఇస్తున్నాం, ఎంటర్ ఏ నెంబర్, ఒక వాల్యూ ఆ నెంబర్ని ఎంటర్ చేస్తాం. అది ఒక టెంపరీ వేరియబుల్ కింద తీసుకుంటాం, టెంప్ ఈక్వల్స్ టు n అనమాట. రివర్స్ ఈక్వల్స్ టు ఇనీషియల్ గా 0. వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. n కన్నా n కండిషన్ n అనేది మనం ఇక్కడ n వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు డిజిట్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ రిమైండర్ అనుకోండి, డిజిట్ బదులుగా డిజిట్ ఈక్వల్స్ టు n%10. సో ఆ వాల్యూ డిజిట్ లో స్టోర్ అవ్వాలి. కండిషన్ ప్రతిదానికి ఒకేలా ఉంటుంది. 121%10 చేస్తే వాల్యూ 1 ఉంది, ఆ 1 అనేది డిజిట్ లో స్టోర్ అవుతుంది. రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ 1. సో రివర్స్ అనేది వాల్యూ ఇనీషియల్ గా 0 ఉంది, 0 ఇంటూ 10. సో 0 ఇంటూ 10 అంటే 0 అవుతుంది. డిజిట్ వాల్యూ ఎంత 1, ఆ రివర్స్ లో వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది 1. సో n ఈక్వల్స్ టు n/10, 121/10, 12.1. లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎంత వరకు అంటే n వాల్యూ 0 అయ్యే వరకు లూప్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు టెంప్ ఏదైతే తీసుకున్నామో n వాల్యూ అనేది n ఈక్వల్స్ టు REV అయిందనుకోండి, అది పాలిండ్రోమ్ నెంబర్. REV అంటే రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. పాలిండ్రోమ్ లో ఏంటంటే మనం నెంబర్ కి రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, అదే గుర్తుపెట్టుకోండి. ఆ రివర్స్ అయితే పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది. అలా రివర్స్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు నాట్ ఏ పాలిండ్రోమ్ నెంబర్. ఇక్కడ మనకి సేమ్ కండిషన్ రివర్స్ లో కూడా యూజ్ చేస్తాం. ఇది పైథాన్ ప్రోగ్రామ్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. And thanks for watching friends. Please subscribe my channel and please support me. Thank you very much.